ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనం ఎవరికైనా సరే రాజ్య ప్రాప్తిని అంటే చేసేటువంటి చోట ఉన్నతమైన పదవిని, అలాగే అధికారాన్ని, మనసులో ఉండేటువంటి కోరికలను, సాధనతో కూడినటువంటి కార్యసిద్ధిని, అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళితే ఈ దేవతకి చెప్పి వెళ్ళేటప్పుడు మనల్ని రక్షించి ఆ కార్యాన్ని, మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పనిని సిద్ధించేటువంటి గొప్పదైన శక్తి. అలాగే ఈ ప్రపంచమంతా కూడా భ్రమణ శక్తి మీద ఆధారపడింది. భ్రమణము అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే టెక్టానిక్ ప్లేట్స్, భూమి కింద పొరలు అనేటువంటి జుంకారాన్ని చేస్తూ ఉంటాయి. ఆ జుంకారానికి సంబంధించిన దేవత అన్నమాట ఈవిడ. ఇదే జుంకారం ఆకాశంలో కూడా వినబడుతూ ఉంటుంది. ఎవరైనా సరే కొంత సాధనాపరంగా ధ్యానం చేసేవారికి కూడా ఈ శబ్దం వినబడుతూ ఉంటుంది. ఈ శబ్దం గురించి క్రియాయోగంలో చాలా గొప్పగా చెప్తారు. ఈ శబ్దం వినబడినటువంటి వారు సాధనలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని చెప్తారనమాట. అటువంటి శబ్దస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్తున్నాను. ఈ అమ్మవారిని మనం అందరం కూడా శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబగా చెప్పుకుంటాం. ఆ భ్రమణ శక్తి ఏదైతే ఉందో ఆ అమ్మవారి యొక్క మంత్రం అన్నమాట. ఈ భ్రమణ శక్తి కలిగినటువంటి ఈ భ్రమరాంబ అమ్మవారి మంత్రము చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది చాలా గొప్పదైన అద్భుతమైన శక్తి. ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలలో, సాధనాపరమైనటువంటి విషయాలలో, కొన్ని సందర్భాల్లో ఈ గుడి గురించి నేను చాలా ఆలోచించినప్పుడు మా గురువుగారు కూడా కొంత విషయాన్ని దీని గురించి తెలియజేశారు. అంత గొప్పదైనటువంటి ఈ మంత్రము మనని అన్ని విధాలుగా కాచి కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా కార్యసాధన, మనం చేసేటువంటి పనుల్లో జయమిస్తూ ఉంటుందన్నమాట. ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి అనుకునేవారు తప్పకుండా గురువు యొక్క అనుమతిని పొంది మాత్రమే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకునేవారు ఎర్రటి వస్త్రములు ధరించి, ఎర్రటి పుష్పములతో పార్వతీ అమ్మవారికి పూజ చేసి ఈ మంత్రాన్ని రుద్రాక్షమాలతో కానీ లేదా ఎర్రచందనం పూసల మాలతో కానీ జపం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. స్త్రీమూర్తులైతే మటుకు ఎర్రచందనం పూసలతోనే ఈ జపాన్ని చేయాలి. భం భ్రమరభామిని భైరవి హుంఫట్ స్వాహ అనే మంత్రాన్ని నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటే శుభ ఫలితములు కలుగుతాయి. శుభం.